అసలు చట్టం ఏంటిది, శిక్ష ఎంత అన్న వివరాలు తెలుసుకునే ముందు అసలు ఈ చట్టం ఎంతవరకు అవసరం అన్నది మాట్లాడుకుందాం. నాకు తెలిసి మన దేశంలో అన్ని నేరాలకు, అది అబద్ధం చెప్పడం దగ్గర నుంచి దొంగతనం చేయడం, డ్రగ్స్ తీసుకోవడం, అత్యాచారం చేయడం, హత్య చేయడం దాకా ఈ నేరాలకు పాల్పడడానికి కారణం మనిషిలో విలువలు తగ్గిపోవడమే ప్రధానం. అయితే తను విలువలేని నాసిరకం విత్తనంలా సమాజంలోకి రావడానికి ప్రత్యక్షంగా కావచ్చు లేక పరోక్షంగా కావచ్చు తల్లిదండ్రుల నిర్లక్ష్యమే కారణం. అందుకనే పిల్లలు పాల్పడే ప్రతి నేరానికి విధించే శిక్షకు సమానంగా తల్లిదండ్రులకు కూడా అర్హులు అవ్వాలి. స్వతహాగా బాధ్యతలు తెలుసుకొని పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని తపన పడే తల్లిదండ్రుల పిల్లలు ఎలాగో క్రమశిక్షణతోనే ఉంటారు. కానీ ఆ బాధ్యత లేకుండా ప్రవర్తించే వారికి కనీసం ఈ చట్టంతో అయినా శిక్ష పడుతుంది అన్న భయంతో అయినా జాగ్రత్త వహిస్తారు. ఆ శిక్ష భయానికి పిల్లలు వేసే ప్రతి అడుగు అది సన్మానంలోకి ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే దీనికి ప్రధానంగా తల్లిదండ్రులతో వచ్చే అభ్యంతరాలు. వాళ్ళ కర్మకి మేమేలా బాధ్యత వహిస్తాము, వాళ్ళని హాస్టళ్లలో చేర్పించాక మా ఆధీనంలో ఉండరు కదా, అసలు స్కూళ్ళలో సరైన విలువలు లేకపోతే దానికి మేమేలా బాధ్యుతము, వాళ్ళు తప్పుదారి పట్టాలి అని ఏ తల్లిదండ్రులు కోరుకోరు, మరి మేమెందుకు కోరుకుంటాము? ఇలా రకరకాల కారణాలతో అభ్యంతరాలు వెల్లడించే అవకాశాలు లేకపోలేదు. సరే, ఉదాహరణకి 35 సంవత్సరాల వయసు కలిగిన ఒక వ్యక్తి ఆడపిల్లని దారుణాతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశాడు. ఇప్పుడు ఉన్న చట్టంతో వాడికి వేసే శిక్ష యావజ్జీవ కారాగారం లేక మరణశిక్ష. మరి అతనికి ఒక భార్య, ఒక కూతురు ఉన్నది. మరణశిక్ష విధించాక భార్య, పిల్లలు అనాథలు అవుతారు కదా. అతను చేసిన పాపానికి వీళ్ళు ఎలా శిక్షార్హులు? మరి మానభంగం చేసిన మానవత్వంతో శిక్ష నుంచి రక్షణ ఇద్దామా? కుదరదు కదా. కానీ అదే శిక్ష అతని తల్లిదండ్రులకు పడుతుంది అన్న భయం, బాధ్యత వాళ్ళలో ఉంటే అతనిలో చిన్నప్పటి నుంచి విలువలు నాటేవాళ్ళు. కనీసం ఇప్పుడు భార్య, పిల్లలు అనాథలు కాకుండా అయినా ఉండేవాళ్ళు. ఇంకా చెప్పుకుంటే ఇదే విధంగా పెళ్లి చేస్తారు. భర్తకి భార్యకి ఎలా చూసుకోవాలో తెలియదు, భార్యకి భర్తని ఎలా చూసుకోవాలో తెలియదు. భర్తల అక్రమ సంబంధాలు, భార్యల పుట్టింటి ప్రయాణాలు. మరి వీటికి బాధ్యులు ఎవరు? జరగకుండా అడ్డుకట్ట ఎక్కడ? ఈ చట్టంతో ఆయన ఖచ్చితంగా అడ్డుకట్ట పడుతుంది అని నేను భావిస్తున్నాను. మన దేశంలో అందరు తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు బాగుండాలనే కోరుకుంటారు. కానీ ఇప్పుడు ఉన్న సమాజం కేవలం కోరికతోనే ఆగిపోతుంది. మరి దాన్ని తీర్చడానికి ఏ దేవుడు ఉదయించాలి? మాతృదేవోభవ, పితృదేవోభవ అని చెప్పిన ఈ సంస్కృతి పిల్లల కర్మతో మాకేంటి సంబంధం అని తప్పించుకుంటే అది ఏ పార్టీ ధర్మం అవుతుంది? పిల్లలు బాగుండాలి అన్న కోరిక కోరగానే ఎందుకు కోరికగానే మిగిలిపోతుంది? దేశంలో హింస ఎందుకు పెరుగుతుంది? ఎందుకంటే ఆ కోరిక తీర్చే మార్గం కేవలం ధనమే అన్న మూఢనమ్మకాన్ని పట్టుకుంటున్నారు. దానికోసం అహర్నిశలు కష్టపడి మరీ ఆస్తులు కూడబెట్టి ఇస్తున్నారు. అలానే సంపాదన కోసం మాత్రమే శిక్షణ ఇప్పిస్తున్నారు పిల్లలకి. కానీ విలువల్ని సంపాదించట్లేదు, వాటిని నేర్పించే విధంగా పిల్లలకి శిక్షణ ఇప్పించట్లేదు. పుట్టిన ప్రతి గుడ్డు భగవంతుని రూపంలానే పుడతాడు. కానీ తనున్న పరిస్థితుల నుంచి, తనను ప్రభావితం చేస్తున్న వాతావరణం నుంచి రాక్షస రూపాన్ని ధరించుకుంటాడు. అలా భగవంతుని రూపం నుంచి రాక్షసత్వం కాకుండా దైవత్వం ఏర్పడడానికి కావాల్సిన పరిస్థితులను కల్పించడంలో తల్లిదండ్రులు విఫలమవుతున్నారు. అందుకనే హింసకు మూడో కన్ను తెరుచుకుంటున్నారు. ఒక నలుగురు స్నేహితులు రోడ్డుపై నుంచి వెళ్తుంటే వారికి మార్గం మధ్యలో ఏదో కనిపించింది. అందులో ఒకరు ఏముంటే నాకేంటిలే అని ముందుకు వెళ్ళిపోయాడు. రెండోవాడు ఏంటో ఇది చూద్దామని కాలితో పూసుకొని వెళ్ళిపోయాడు. మూడోవాడు అతనికి కాలితో పూసుకున్నా అర్థం కాలేదు అని చేతితో పట్టుకున్నాడు. ఇంకా నాలుగోవాడు చేతికి కూడా అర్థం కావట్లేదు అని నోట్లో వేసుకొని చూశాడు. ఇంతకీ అది ఏంటంటే అశుద్ధం. కానీ అశుద్ధం స్థానంలో ఐటమ్ బాంబు ఉండవచ్చు, ఆడపిల్ల మానం ఉండవచ్చు, ఇంకా వేరే ఇతర ఘోరాలు ఏమైనా ఉండవచ్చు. మరి ఈ ఘోరం ఆ ముగ్గురికి అంటకుండా వాళ్ళు చేసుకునే విధంగా శిక్షణ ఎవరు ఇవ్వాలి? ఖచ్చితంగా గురువే. మరి ఆ గురువుకి దగ్గరికి పంపించే బాధ్యత ఎవరిది? ఇది ముమ్మాటికి తల్లిదండ్రులది. అలా జరగబోయే నష్టాలను జరగకముందే హెచ్చరించే సూత్రాలే సనాతన ధర్మశాస్త్రాలు. మరి ఆ శాస్త్రాలను నేర్పే గురువుని నియమించడం ప్రభుత్వం బాధ్యత కదా అని అనుకుంటే, ఉదాహరణకు మార్కెట్లో గేదె పాలు 80 రూపాయల చొప్పున ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. కానీ ఆరోగ్యాన్ని ఇచ్చే స్వచ్ఛమైన దేశీయ ఆవు పాలు అధిక ధర, అంటే 100 రూపాయలతో చాలా అరుదుగా దొరుకుతుంది అనుకుందాం. ఇప్పుడు
కాదు కాదు ఆవు పాలే తాగుతాము అని అందరూ డిమాండ్ చేయడం మొదలు పెడితే దేశంలో అన్ని ఆవు పాలే దొరుకుతుంది. ప్రొడక్షన్ ఎక్కువగా ఉండడంతో గేదె పాల కంటే తక్కువ ధరకే దొరుకుతుంది. అలానే తల్లిదండ్రుల మధ్యలో విలువలకు డిమాండ్ ఎప్పుడు పెరుగుతుందో ఖచ్చితంగా అప్పుడు ప్రభుత్వ విధానం మారుతుంది. అందువల్ల ఇప్పుడు వచ్చిన ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలాగా విలువలు నేర్పే గురుకులాలు తయారవుతాయి. అలా విలువలు నేర్చుకోవడం వల్ల ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకు అన్న అన్ని ప్రశ్నలకు సమాధానం ఉండి వ్యక్తిత్వం ఉన్న వీరుల పిల్లలు తయారవుతారు. అన్నిటికంటే తల్లిదండ్రులకు, ముఖ్యంగా వృద్ధాప్యంలో అనాథాశ్రమంలో చేర్పించే కర్మ ఒకటి తగ్గుతుంది. అడుక్కునే వారికి ఈసడించుకొని భిక్ష వేసినట్టు భిక్ష వేసే కర్మ కూడా తొలగిపోతుంది. దీనినే సమర్థిస్తూ మన ధర్మంలో ఒక సంఘటన చాలా ప్రాచుర్యంలో ఉన్నది. ఒకప్పుడు మాండవ్య ముని తన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ మౌన దీక్షలో ఉండగా రాజభవనం నుంచి ఆభరణాలు దొంగిలించుకొని ఇద్దరు దొంగలు వెనుక నుంచి రాజభటులు తరుముతుండగా ముని ఆశ్రమం అయితే వారికి అనుమానం రాదు అని ఆశ్రమంలోకి వెళ్ళి మౌన దీక్షలో ఉన్న ముని చూస్తుండగా తలదాచుకున్నారు. ఇది గమనించిన రాజభటులు ఆభరణాలను, దొంగలను పట్టుకొని ఇతను కూడా దొంగముని అనుకుని మునిని కూడా రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళారు. రాజు విచారణలో ముని మౌన దీక్ష చేత ఏం మాట్లాడపోయేసరికి మౌనం అర్ధాంగీకారం అన్నట్టు ఆ దొంగలకి విధించే కొరత శిక్షనే మునికి కూడా విధించాడు. కొరత శిక్ష అంటే అత్యంత పదునైన ఒక బళ్ళెం లాంటి కర్రని శిక్ష విధింపబడే వ్యక్తి గుదాస్థానంలోకి లోపలికి పోయేలాగా భూమిలో గుచ్చి అపరిచితుడు సినిమాలో శూలదండనం లాగా పైన కూర్చోబెడతారు. ఆ విధంగా వాళ్ళు పడే యాతనకి అటు ఇటు కదలడం చేత అది ఇంకా లోపలికి గుచ్చుకొని లోతుగా దిగిపోతుంది. దొంగలు ఇద్దరు అదే రోజు చనిపోయారు. కానీ ముని మాత్రం ఆహారం లేకపోయినా కూడా తపస్సు కారణం చేత చాలా రోజుల దాకా అలానే ఉన్నాడు. ఇది గమనించిన భటులు రాజుకి చెప్పగా రాజు హడావిడిగా అక్కడికి చేరుకొని జరిగిన తప్పుకి మునికి క్షమాపణలు చెప్పుకున్నాడు. అయితే మహారాజా, ఇందులో నీ తప్పు ఏం లేదు, నేనే గత జన్మలో ఏదో పాపం చేసుంటా అని మహారాజుకు చెప్పి సశరీరంతో యముని దగ్గరికి వెళ్ళాడు ముని. ఈ శిక్షకి గత జన్మలో చేసిన పాపం ఏమిటి అని యమధర్మరాజుని అడగగా యమధర్మరాజు అతను చిన్నతనంలో ఒక తునిగని పట్టుకొని దాన్ని తోకలో ఒక ముళ్ళుని గుచ్చి ఆడుకున్నాడు, అందుకనే ఈ శిక్ష పడద్ది అని సమాధానం చెప్పాడు. అయితే యుక్త వయస్సు రాకముందు చిన్నపిల్లలు చేసిన పాపం తల్లిదండ్రులకు చెందడం ధర్మం అని నీకు తెలియదా అని చేసిన తప్పుకి నువ్వు ఒక దాసి కడుపున భూలోకంలో జన్మించు అని శపించాడు. అలా పుట్టిన మహానుభావుడే మహాభారతంలో విదురుడు. అయితే ఇక్కడ మనం గమనిస్తే అప్పటి రోజుల్లో అందరూ పిల్లలకి ధర్మం నేర్పించేవారు. అందుకనే మైనర్ చేసిన తప్పులు తండ్రి అకౌంట్లలో పడేది. కానీ ప్రస్తుత సమాజంలో అసలు ధర్మమాటే పిల్లలకి నేర్పని తల్లిదండ్రులు శిక్షకు అర్హులు కారు అని ఎలా సమర్థించుకుంటాము? లేదు కాదు అని ఇక్కడ మనం చట్టం నుంచి తప్పించుకున్న యముని దగ్గర మాత్రం ఈ పాపానికి శిక్ష అనుభవించక తప్పదు. అందుకనే ఎవరికి వారు దీన్ని ఒక చట్టంలా భావించి పిల్లల విషయంలో జాగ్రత్త పడాలి. అయితే దీని గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్లలో తెలియజేయండి. అలానే ఈ వీడియోని లైక్లు, షేర్లతో మీ మద్దతు తెలపండి.